విద్యార్థులకు మరొక్కసారి సాదర స్వాగతం. ఇదివరకు మనం గంగా శంతనుల కథ 1వ భాగం 2వ భాగం చెప్పుకున్నాం. 2వ భాగం చివర గంగా శంతనులు గంగా నది తీరంలో సుఖోపభోగాలు అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వరుణుడాదిగగల వసువులు తోడ పుట్టుచునున్న అప్పొలతి వారి నల్లన పుట్టిన ఎప్పుడ కొనిపోయి నిర్దయై గంగ నీరిలోన వైచిన ఎరిగి వసుమతీనాథుండు తనయుల నిట్లేల దయయులేక గంగలో వైచదు కడున ధర్మం బేల చేసెదు నానోడు చెలువ తన్ను బాసిపోవుననియు పలుకక ఎప్పటి ఎట్ల నెమ్మినుండు అంత పుట్టే తనయుడు అష్టముండు తల్లిదండ్రుల కతి ప్రీతియును ముదంబును పెరుగుచుండా. గంగాశంతనులు సుఖంగా ఉన్నప్పుడు అష్టవసుల్లో పెద్దవాడు వరుణుడు మొదలుకొని వసువులందరూ కూడా ఒకరి వెంట ఒకరు పుడుతూ ఉన్నారు. ఆ పుడుతున్న వాళ్ళని పుట్టినట్లే గంగ తీసుకుని పోయి నీళ్ళలో వేస్తూ ఉంటే శంతనుడు మన కొడుకుల్ని ఏమాత్రం దయ లేకుండా ఎందుకు ఇలా నీళ్ళలో వేస్తావు, ఇది చాలా అధర్మం కదా అని అనడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అలా అడ్డు పలికితే ఆమె తనను వదిలి వెంటనే వెళ్ళిపోతుందని ఆయన భయం. అందువలన ఆయన మిన్నకుండా ఉన్నాడు. ఎంతలో పుట్టాడు ఎవడు? తనయుడు అష్టముండు 8వ కుమారుడు పుట్టాడు. తల్లిదండ్రులకు అతి ప్రీతియును ముదమ్మును పెరుగుచుండా. తల్లిదండ్రులకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తూ 8వ పుత్రుడు పుట్టాడు. అక్కొడుకున్ జూచి పుత్రమోహంబున చంపనీనోపక శంతనుండు గంగకిట్లనియే. శంతన మహారాజు ఆ బిడ్డను చూసి మురిసిపోయాడు, పుత్రమోహంలో పడ్డాడు. అతన్ని చంపనివ్వకుండా గంగతో ఇలాగని అన్నాడు. ఏమన్నాడు? పడయంగరాని కొడుకుల కడు పలువురబడిసి పుత్రఘాతినివైతి. లోకంలో తల్లిదండ్రులకి సంతానం పొందడమే కష్టం, అందులో పుత్ర సంతానం పొందడం మరీ కష్టం. మరి అట్లాంటి వాళ్ళని పలువురు కొడుకుల్ని పొంది కూడా నువ్వు పుత్రఘాతినివయ్యావు, కన్న కొడుకుల్ని చంపిన దానివయ్యావు. ఈ కొడుకు ఉదయార్కతేజుని విడువంగ నేనోపననుచు వేడుకతోడన్. కానీ ఈ ఉదయ సూర్యునిలా మెరిసిపోతున్న ఈ కొడుకును మాత్రం నేను వదలను అని చెప్పి ఎంతో సంతోషంతో దానిని అప్రియంబులు వలిగి వారించిన ఆ గంగాదేవిని అప్రియాలు పలికి అడ్డుకుంటే అదియున్ తొల్లి చేసిన సమయంబు తలంచి గంగాదేవికి వెంటనే తాము ముందు చేసుకున్న ఒప్పందం గుర్తు చేసుకుని నీతోడి సంగతి నాకు నింతియా, నీతో సహవాసం ఇంతటితో అయిపోయింది, నీ స్నేహం నీ సహవాసం ఇంతే. ఏను పుణ్యజల ప్రవాహ పవిత్ర త్రిభువన పావని ఎనబరగిన గంగన్ చుమ్మి. నేనెవరనుకున్నావు? పుణ్యజలాలని ప్రవహిస్తూ త్రిభువన పావనిగా పేరుగాంచిన గంగను సుమా. వసువులు వశిష్ఠ శాపంబన వసుమతిన్ పుట్టుచుండి ఏమో ఒంటుచోట జన్మింపనూపము నీయంద పుట్టిదము మత్యంబునన్ పెద్ద కాలం ఉండకుండా మమ్ము ముక్తులంచేయుము అని నన్ను ప్రార్థించిన
దేవహితార్థంబు మనుష్య స్త్రీ రూపము దాల్చి నీ వలన వసువులను పుట్టించితి. దీన నీకు పుణ్యలోకంబులు అక్షయంబులగు. మరియు ఈ అష్టమ పుత్రుండు వసువులందొక్కొక్కళ్ళ చతుర్థాంశంబులు దాల్చి సకల ధర్మమూర్తి అయి పుట్టినవాడు. లోకహితార్థంబుగా మర్త్యమునన్ పెద్ద కాలంబుండుననిన గంగకు శంతనుండిట్లనియే. గంగాదేవి చెబుతున్నది, నేను త్రిభువన పావనిగా పేరుగాంచిన గంగను, మరి ఈ పిల్లలేమో వసువులు, అష్టవసువులు. వీళ్ళు వశిష్ఠ మహర్షి శాపం చేత భూమి మీద పుట్టబోతున్నారు. పుట్టబోతూ మేము ఎవరి గర్భంలో అంటే వాళ్ళ గర్భంలో పుట్టలేము, నీ గర్భంలోనే పుడతాము. నీ గర్భంలో పుట్టాక మమ్మల్ని చాలా కాలం పాటు భూమి మీద ఉండకుండా వెంటనే విముక్తుల్ని చేయాలి అని ప్రార్థించారు. అలా ప్రార్థించిన మీదట ఈ దేవహితార్థం కోసం నేను మనుష్య స్త్రీ రూపం దాల్చి నీ వలన ఈ వసువులందరినీ కన్నాను. దీనివల్ల నీకు అక్షయమైన పుణ్యలోకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ 8వ పుత్రుడైన వాడు వసువుల్లో ఒక్కొక్కళ్ళలో 4వ అంశ దాల్చి పుట్టాడు. వీడు సకల ధర్మమూర్తి, లోకహితార్థం. వీడు ఈ మానవలోకంలో చాలా కాలం పాటు ఉంటాడు అని చెప్పింది. అప్పుడు గంగకు శంతనుండిట్లనియే. గంగాదేవితో శంతన మహారాజు ఇలాగని అంటున్నాడు, వసువులను వారు అపేత వ్యసనులు, దేవతలు, లోకవంద్యులు. వారిన్ వసుమతి పుట్టగా శాపము వశిష్ఠ ముని ఎలా ఇచ్చే వారి జనేత్ర. మరి ఎవరికైనా శాపం రావాలంటే, శపించబడాలి అంటే ఎవరైనా ఏదో పెద్ద కారణం ఉండాలి, ఏదో పెద్ద నేరం చేసి ఉండాలి, ఏదో చెడ్డవాళ్ళై ఉండాలి. కానీ వసువులు అపేత వ్యసనులు, ఎలాంటి వ్యసనం లేని వాళ్ళు, ఎలాంటి బలహీనతలు లేని వాళ్ళు. అంటే నేరాలు చేయడానికి, పాపాలు చేయడానికి అవకాశమే లేదు. అందులో ఉన్న వీళ్ళు దేవతలు, లోకవంద్యులు, అందరి చేత పూజలు అందుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని భూమి మీద పుట్టమని శపించడానికి వశిష్ఠ మహర్షి వాళ్ళని భూమి మీద పుట్టమని శపించడానికి కారణం ఏంటి? ఓ గంగాదేవి, వారి జనేత్ర, తామర పూల వంటి కన్నులు కలదానా అని అడిగాడు. ఇంకా అడుగుతున్నాడు, మరి వసువులు పుట్టుచు స్వర్గంబునకుంచెనుటయు, ఈ అష్టమ వసువు మర్త్యంబునన్ పెద్ద కాలంబునికియు ఏమి కారణంబు అని అడిగిన వానికి గంగ ఇట్లనియే. ఆయన అడిగాడు ఇంకా ఏమని, ఈ వసువులందరూ కూడా భూమి మీద పుట్టడము, వెంటనే స్వర్గానికి పోవడము జరుగుతుంది. మరి 8వ వాడు మాత్రం భూమి మీద చాలా కాలం పాటు ఉంటాడు అంటున్నావు. దానికి గల కారణం ఏంటి అని చెప్పి శంతనుడు గంగాదేవిని అడిగాడు. అడిగితే ఆమె చెబుతున్నది ఏమని, అతుల తపంబునన్ వరుణుడను మునిచే బహు పుణ్యకర్మ సుస్థితి ప్రభవింపగాబడిన దివ్య మునీంద్రుడు, అశేష లోకభూజితుడు, వశిష్ఠుడాశ్రమము చేసి తపంబునరించే బ్రహ్మ సంమితుడు, ఉరురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్. వరుణుడు అనే ముని ఉన్నాడు. ఆయన అపారమైన తపస్సు చేసి ఎన్నో పుణ్యాలు మూటగట్టుకొని ఒక పిల్లాన్ని కన్నాడు. అతడు దివ్యమునీంద్రుడు, అశేషమైన లోకాల చేత పూజింపబడినవాడు అయిన వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు బ్రహ్మసమానుడు. ఆ వశిష్ఠ మహర్షి మేరు పర్వతం యొక్క గుహల్లో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేశాడు. చేస్తే మరియు దక్ష ప్రజాపతి పుత్రి అయిన సురభికిన్ కశ్యపునకున్ పుట్టిన నందిని తనకు హోమధేనువయి. ఆయనకు ఒక హోమధేను ఉంది వశిష్ఠ మహర్షికి. ఆ హోమధేను ఎవరు? దక్ష ప్రజాపతికి
దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సురభికి కశ్యప మహర్షికి పుట్టిన నందిని. వశిష్ఠుని యొక్క హోమధేనువు దక్ష ప్రజాపతి కూతురైన సురభికి కశ్యపునికి పుట్టిన నందిని. అది హోమధేనుగా ఉండి కోరిన వస్తువులు కురియుచుండ తపంబు చేయుచున్నా. వశిష్ఠ మహర్షికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ నందిని ధేనువు పితుకుతున్నది. ఆయన హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటే వశిష్ఠునాశ్రమంబునకు వసువులెనమండ్రు భార్యాసహితులై క్రీడార్థంబు వచ్చి. ఈ అష్టవసువులందరూ కూడా తమ తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి క్రీడార్థం వినోదం కోసం వచ్చారు. వచ్చి వశిష్ఠు హోమధేనువును చూచి వశిష్ఠ మహర్షి యొక్క హోమధేను అయిన నందిని చూసి దాని శీలంభునకు విస్మయం మందుచున్నచో, ఆ ఆవును చూసి దాని రూపురేఖల్ని చూసి దాని గుణశీలాల్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వాళ్ళు అలా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు అందు అష్టమ వసు భార్య పతికిట్లనే. అష్టమ వసువు ఉన్నాడు, వాడి పేరు ప్రభాసుడు. వాడి భార్య వాడితో ఇలా అన్నది, ఏమని? దీని పాలు ద్రావి మానవుల్ 10,000 జరయు రుజయు నెరుగాక అమరభావమున సుఖంబు జీవింతురటే. ఆహా, దీని నేలగనిన వాడ ఎందు పెద్ద. ఏమండి, ఈ ఆవు పాలు తాగి మానవులు 10,000 ఏండ్ల పాటు ఎలాంటి ముసలితనం కానీ వ్యాధులు కానీ లేకుండా సుఖంగా జీవిస్తారంట. ఆహాహా, ఇలాంటి ఆవు ఉన్నవాడే నిజమైన యజమాని అంటే వాడే అని అన్నది. ఇంకా అంటున్నది ఆమె, ఎందుకంటే ఊరికే వస్తున్నది కదా, అందుకని. మర్త్యలోకంబున ఉశీనరపతి కూతురు జితవతి అను కోమలి నా ప్రియ సఖి. ఈ మానవలోకంలో ఉశీనరుడు అనే రాజు ఉన్నాడు. ఆయన కూతురు జితవతి. ఆమె నా ప్రియ సఖి, నా ప్రియమైన స్నేహితురాలు. ఏనెప్పుడు దానికి ప్రియంబు కోరుచుండుదు. ఆమెకు ఎప్పుడూ మేలే జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఈ మొదవు ముదితకిచ్చి పుత్తము. ఈ ఆవుని ఆ స్త్రీకి, నా స్నేహితురాలికి గిఫ్ట్గా ఇచ్చి, బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా, ఉచితంగా వచ్చింది కదా, కొనే పని లేదు, డబ్బు పెట్టే పని లేదు అని అన్నది. ప్రణయిని వచనంబుల కనుగుణంబుగా ప్రభాసుండు నిజ భాతృచోదితుండయి. ప్రణయిని అయిన భార్య అలా చెప్పింది. అన్నలు కూడా సరే అని చెప్పి ఊకొట్టారు. వశిష్ఠు హోమధేనువును పట్టుకొని పోయినా ఇంకా అందరి మద్దతుతోటి మనవాడు ప్రభాసుడు ఏం చేశాడు? వశిష్ఠ మహర్షి హోమధేనువైన నందిని పట్టుకొని పోతే అమ్మునియు, ఆ వశిష్ఠ మహర్షి తన హోమధేనువున్ కానక వనం వెళ్ళ కలయరోసి. తన హోమధేనువు నందిని కనపడలేదు కాబట్టి ఆయన అడవంతా తిరిగాడు, ఎక్కడ పోయింది ఇది అని. తన యోగ దృష్టిని చూసి వసూలు కొనిపోక ఎరింగి. ఎక్కడ తిరిగి చూసినా ఆవు కనపడలేదు. అందువలన ఆయన ఇంకా యోగ దృష్టితో చూశాడు. చూస్తే ఆ హోమధేనువుని నందిని వసువులు దొంగలించుకొని పోతున్నారని కనపడింది, తెలిసిపోయింది. అప్పుడు ఆయనకి కోపం వచ్చి మనుజయోని పుట్టుడని వారి కప్పుడు కోపమడర శాపము మునియు శాపమిచ్చే. కోప్పడి మీరు మానవులుగా పుట్టండి అని చెప్పి శపించాడు వాళ్ళని. భయము వంది వివసులై వచ్చి వారును వినయమునర ఇట్టులనిరి మునికి. ఆ అష్టవసులందరూ కూడా భయపడిపోయి మహర్షి వద్దకు వచ్చి వినయంగా ఆయనతో ఇలా అని అన్నారు. ఎలా అన్నారంటే, నీవు ధర్మమూర్తివి, మా చేసిన యజ్ఞానంబు సహించి
మర్త్యంబునన్ పెద్ద కాలం ఉండకుండా మాకు అనుగ్రహింపవలయు. అయ్యా, నువ్వు మహాధర్మమూర్తివి, మేమేదో అజ్ఞానం చేత ఈ పాపం చేశాము, మరి మమ్మల్ని చాలా కాలం పాటు భూలోకంలో మానవలోకంలో ఉండకుండా అనుగ్రహించాలి అని చెప్పి అన్నారు అని ప్రార్థించిన అని అడిగితే, అమ్ముని ప్రసన్నుండై మీ కోరిన ఎట్లయగు. ఆ మహర్షి ప్రసన్నుడైపోయాడు. మీరు కోరినట్లే అవుతుంది అన్నాడు. కానీ అష్టముండైన ఈ ప్రభాసుండు పెద్దయునపరాధంబు చేసెగావున వీడు మర్త్యలోకమునన్ పెద్ద కాలముండు. అయితే ఈ 8వ వాడైన ప్రభాసుడు చేసిన తప్పు చిన్నది కాదు, చాలా పెద్దది. కాబట్టి వీడు చాలా కాలం పాటు భూలోకంలోనే ఉంటాడు. ఇంకా అనపత్యుండునగు, వీడికి బిడ్డలు కూడా పుట్టరు, అనపత్యుడవుతాడు అని అన్నాడు. అని గంగాదేవి తన స్వరూపంబు చూపి, అలా గంగా అష్టవసుల శాపవృత్తాంతాన్ని చెప్పి తన నిజ స్వరూపాన్ని చూపి వసూత్పత్తియు స్వర్గమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియుని చెప్పి, ఆ విధంగా వసువుల పుట్టుకను, వాళ్ళు స్వర్గానికి పోవడాన్ని, అలాగే గాంగేయుడైన ఈ అబ్బాయి పుట్టడాన్ని, ఆ జన్మ కారణాన్ని చెప్పి దేవవ్రతుండైన ఈ కుమారుండు పెరుగునందుకు నా యొద్దన యుండును. ఈ అబ్బాయి పేరు దేవవ్రతుడు అని పెడుతున్నాను. మరి ఈ అబ్బాయి పెద్దవాడయ్యేంత వరకు నా వద్దే ఉంటాడు అని చెప్పింది. శంతను ఒడంబరచి ఆ విధంగా చెప్పి శంతనుని ఒప్పించి కొడుకుని దోడ్కొని ఎరిగిన బిడ్డని తీసుకుని వెళ్ళిపోయింది. విస్మయం బంది శంతనుండు దానితోడి ఇష్టోపభోగంబులన్ పెద్ద కాలంబు సెనెన అల్పకాలంబుగా వగచుచు హస్తిపురమునకు వచ్చి శంతనుడికి ఆశ్చర్యమైపోయింది, విస్మయం చెందాడు. అలాగే గంగాదేవితో ఆయన చేసిన ఇష్టోపభోగాలన్నీ కూడా చాలా స్వల్పకాలం పాటు చేసినట్లు ఆయన కనిపించింది, తనివి తీరలేదు. ఇంకైనా తప్పదు కాబట్టి తన రాజధాని అయిన హస్తినాపురానికి వచ్చేశాడు. వచ్చి తన కాజ్ఞావశవర్తులై మహి సమస్త క్షత్రవంశేషులెల్లను భక్తిన్ పనిచేయుచుండగా విశాలంబైన సత్కీర్తి దిగ్వనిత మౌక్తిక దామలీల వెలుగన్ వారాసి పర్యంత భూజన రక్షాపరుడయ్యే శంతనుడు రాజద్రాజ ధర్మస్థితిన్. శంతనుడు హస్తినాపురానికి వచ్చాడు. వస్తే సమస్త రాజులు కూడా, అంటే సామంత రాజులందరూ కూడా ఆయన ఆజ్ఞలకు లోపడి ఎంతో వినయంగా పనులు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు లభిస్తే సముద్రం చేత చుట్టబడి ఉన్న భూమినంతటిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అంటే భూజనుల్ని, సముద్రం చేత చుట్టబడిన దేశంలో ఉన్న, అంటే యావత్ భారతదేశంలో ఉన్న జనాలందరినీ కూడా సురక్షితంగా కాపాడుతూ రాజ్యం చేస్తున్నాడు. రాజధర్మస్థితిన్, మంచి రాజధర్మంతో ఆయన దేశపాలన చేస్తూ ఉంటే ఇట్లు లోకం బెల్ల తన ధర్మ మార్గంబ పొగడుచుండ సుఖం ఉండి యాతండొక్క నాడు మృగయా వ్యాజంబున గంగా సమీపంబునంజనువాడు తన్నున్ బాసి తనుత్వంబు దాల్చినట్లు కడు నల్ప ప్రవాహంబైయున్న దానిన్ గంగా నదిని చూచి ఇది ఏమి నిమిత్తంబోయనుచున్ కొండొక నేల ఎరిగి. అలా తన ధర్మ మార్గాన్ని లోకమంతా పొగుడుతూ ఉంది. శంతనుడు సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నవాడు మళ్ళీ ఒకానొక నాడు ఆయనకి వేటకి పోవాలి అనిపించింది. గంగానది తీరానికి పోయాడు. గంగానది తీరానికి పోతే గంగా అనేదేమో సన్నగా పారుతూ ఉంది. అది ఎలా అనిపించిందంటే, నన్ను విడిచిపోవడం వలన గంగాదేవి బెంగపడి ఇలా సన్నగిల్లిపోయిందేమో అని అనిపించింది. దీనికి కారణం ఏంటి అని చెప్పి ఆయన ఒకానొక ప్రదేశంలోకి పోయి చూస్తూ ఉన్నాడు. ఒకానొక ప్రదేశంలోకి పోయి కనియే ముందుట నమ్మహీపతి గాంగ సైకత భూములన్ పనుగొనన్
ధను అభ్యసించుచు బాణసంహతి సేతుగా ఘనముగా అమరాపఘౌఘము కట్టియున్న కుమారు అధ్యనగు ఆత్మసమాను ఆత్మజు ఆపగేయు మహాయశున్. ఒక అబ్బాయిని చూశాడు ఎదురుగుండా శంతనుడు. ఎక్కడ? గాంగ సైకత భూములన్, గంగానది తీరంలోని ఇసుక తిన్నెల మీద ఆ అబ్బాయి ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే తన బాణాల సమూహంతో గంగానది కింది వైపుకు పారకుండా కట్టిపడేశాడు. అలాంటి అత్యనగున్ మిక్కిలి పావరహితుడైన వాణ్ణి, ఆత్మసమానం తనయంతటి వాణ్ణి, ఆత్మజున్ తన కుమారుణ్ణి, ఆపగేయున్ గంగాదేవి కుమారుణ్ణి, మహాయసున్ గొప్ప యశస్సు కలిగిన వాణ్ణి శంతనుడు చూశాడు. చూసి కానీ పుట్టిన నాడ చూచినవాడు కావున అప్పుడిరుంగనేరక విస్మయాకులిత చిత్తుండయ్యుండే. ఎప్పుడు చూశాడు కొడుకుని సంజనుడు? ఆ అబ్బాయి పుట్టిన నాడు చూశాడు. మరి ఇప్పుడేమో పెరిగిపోయాడు, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి గుర్తించలేక ఎవరా ఈ అబ్బాయి అడవిలో ఇలా ఒంటరిగా ఉన్నాడు, అందున తన బాణాలతోటి గంగా నదిని కిందికి పారకుండా చేశాడని చెప్పి విస్మయం చెంది చూస్తూ ఉంటే కుమారుండు అతనిని చూసి ఆ అబ్బాయి కూడా అతన్ని చూశాడు. చూసి తండ్రిగా నిరుంగనేరకయు, తండ్రిగా పోల్చుకోలేకపోయాడు. ఆయన తన తండ్రిని తెలుసుకోలేక నిసర్గ స్నేహమోహితుండయ్యుండే. అయితే వారిద్దరి మధ్య ఏదో ఒక నిసర్గమైన ప్రేమ నెలకొని ఉంది. ఏదో ఒక తెలియరాని స్నేహం వాళ్ళ ఇద్దరి మధ్య పడమితే అంతా దివ్య భూషణాలంకృత దేహుడైన కొడుకు వలపలిచేయుది కోమలాంగి దివ్యనది ప్రీతితో చెనుదించి పతికి చూపి భూనాథ వీడు నీ సూనుడు అనియే. అప్పుడు ఆ దివ్యమైన భూషణాల చేత అలంకరింపబడిన ఆ అబ్బాయి యొక్క కుడి చెయ్యి పట్టుకొని వచ్చింది ఒక ఆవిడ. కోమలాంగి, ఎంతో కోమలమైన శరీరం కలిగినది, దేవతల నది అయినటువంటి గంగాదేవి వచ్చి, ఓ రాజా, ఈ అబ్బాయి మరెవరో కాదు నీ కొడుకే అని చెప్పి అన్నది. ఆ అబ్బాయే తరువాత తాను ఎప్పటికీ వెళ్ళాడనని ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడయ్యాడు. కాబట్టి గంగాశంతనుల కుమారుడైన దేవవ్రతుడే భీష్ముడు. కౌరవ పాండవుల తాత అయిన భీష్ముడు అతడే. ఇంతటితో మన పాఠం అయిపోయింది. శుభం.